అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో అక్టోబర్ 2 బుధవారం రోజు ఏర్పడినటువంటి కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలు, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, అలాగే ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అని, అసలు నియమాలు పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ మతంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది। సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం। భూమి సూర్యుని మధ్య చంద్రుడు వెళ్తున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది। ఈ సమయంలో భూమిపై సూర్యకాంతి తగ్గుతుంది లేదా పూర్తిగా అదృశ్యమవుతుంది। ఈ దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటాం। సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది। ఈ సంవత్సరం రెండవ చివరి సూర్యగ్రహణం గురించి ప్రజల మనసులో అనేక ప్రశ్నలు ఉన్నాయి। ఈ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది, ఈసారి భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2024వ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణంని ఖగోళ శాస్త్రజ్ఞులు రింగ్ ఆఫ్ ఫైర్గా గుర్తించారు। దీనికే మన ఖగోళ పండితులు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా పేరు పెట్టారు। చంద్రుడు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది। అయితే భూమి నుండి సూర్యుడు దూరంగా ఉండటం వల్ల సూర్యుడి చుట్టూ ఒక వృత్తాకార వలయం ఏర్పడుతుంది। చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయనప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది। దీనివల్ల సూర్యుని బయటి భాగం ప్రకాశవంతమైన వృత్తాకార వలయంగా కనిపిస్తుంది। అయితే ఈ 2024వ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2 బుధవారం రోజున ఏర్పడే ఈ సూర్యగ్రహణం పేరు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం। ఈ సూర్యగ్రహణం భాద్రపద మాసం మహాలయ అమావాస్య దేవీ నవరాత్రులకు ముందు రోజు ఏర్పడనుంది। ఈ గ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలు అక్టోబర్ 2 బుధవారం రాత్రి 9:13 ప్రారంభమై అక్టోబర్ 3 గురువారం తెల్లవారుజామున 3:10 ముగుస్తుంది। మొత్తం గ్రహణం యొక్క కాల వ్యవధి 6:04 ఉంది। ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించలేదు। ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం ఏర్పడే రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు। ఇలా జరగడానికి ప్రధాన కారణం భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడమే కాబట్టి నియమాలు కూడా పాటించిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు। అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా వేరే దేశాల్లో కనిపించనుంది। ఈ దేశాలు బ్రెజిల్, చిలీ, పెరు, అర్జెంటీనా, మెక్సికో, ఉరుగ్వే, అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆర్కిటిక్, బ్యూనస్ ఎయిర్స్, బెకార్ ద్వీపం వంటి దేశాల్లో ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం కనిపించనుంది। మరి సూతక కాలం ఉన్నదా లేదా అని సందేహం కూడా ఉన్నది। సాధారణంగా సూతక కాలాన్ని సూర్యగ్రహణం సంభవించే కాలం అంటాం। పురాణ గ్రంథాల ప్రకారం సూర్యగ్రహణానికి కేవలం 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది। ఈసారి సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి దీని సూతక కాలం కూడా చెల్లదని పండితులు చెప్తున్నారు। సూతకం సమయంలో శుభకార్యాలు జరగవు। అదే సమయంలో ఈ గ్రహణ సమయంలో పూజలు చేయడం కూడా నిషేధం। గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించినప్పటికీ గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెప్తున్నారు। గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకూడదు। బయటకు వస్తే అది వారికి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది। గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి। అంటే ఈ సమయంలో కూరగాయలు, పండ్లు లాంటివి తరగడం చేయకూడదు। ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లల పెదవులు చీలి పుడతారని నమ్ముతారు। గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి। ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు లాంటివి తాగకూడదు। ఈ గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ చేసుకుంటే మంచిదని పండితులు చెప్తున్నారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।